బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఆరిజన్ డైరెక్టర్ షేజల్ మరో వీడియో విడుదల చేశారు. పోలీసులు తమ ఇంటికి వచ్చి ఫోన్లు, కంప్యూటర్స్, డాక్యుమెంట్స్, చిన్నయ్యకు సంబంధించిన ఆధారాలన్నింటినీ తీసుకెళ్లారంటున్నారు. ఈ విధంగా ఆరోపించారు. తాము సైలెంట్గా ఉండకపోతే కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెడతామని పోలీసులు బెదిరించారన్నారు. ఏమి చేయాలో అర్థం కాకనే చివరికి తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని తెలిపింది షేజల్. తాము ఎమ్మెల్యే గురించి ఇన్ని ఆధారాలు చూపెట్టినా ఎందుకు చిన్నం దుర్గయ్యపై కేసు నమోదు చేయటం లేదంటూ ప్రశ్నించారు. అబ్యూసివ్గా బిహేవ్ చేశాడని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను. అయినా కూడా ఆయన నా మాట మార్చేసి మొత్తం కంపెనీ వైపు తెస్తున్నాడు. కంపెనీ మోసం చేసింది అని చెప్పేసి మాట మారుస్తున్నాడు. కంపెనీ మోసం చేసిందో లేదో తేల్చి చెప్పడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, అవి చెప్తాయి. మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మొత్తం కంపెనీ మీద నెట్టాల్సిన అవసరం లేదు. మీరు చేసినవన్నీ ఒక్కొక్కటి బయటపడతాయి. మీరు ఇంకా మాట్లాడుతున్నారు, మీకు నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహిళ గురించి, ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఫస్ట్ నేను మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి, అంతేగాని తిప్పికొట్టడం కాదు ఇవన్నీ. 5th ఈవినింగ్ కొంతమంది పోలీసులు నేనుంటున్న ఆఫీస్లోకి వచ్చి బలవంతంగా నా దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్, కంపెనీకి చెందినటువంటి కంప్యూటరు, డాక్యుమెంట్స్ అండ్ అలాగే కొన్ని అగ్రిమెంట్ పేపర్స్, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ తీసుకున్నారు. అసలు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు అని చెప్తున్నా కూడా దౌర్జన్యంగా మా దగ్గర ఉన్నటువంటి లాక్కునేశారు. వాళ్ళు మీరు ఇలానే ఎమ్మెల్యే గురించి బయట పెడితే మీ గురించి ఇంకా కేసులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి బెదిరించారండి. నాకు భయం వేసింది. వీళ్ళ టార్చర్ భరించలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత వాళ్ళే నన్ను మెడికేర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు కూడా వీళ్ళు నన్ను బాగా హెరాస్మెంట్ చేశారండి. అసలు ఎమ్మెల్యే గురించి అడగటము, నువ్వు ఎమ్మెల్యే గురించి బయట చెప్పినా అండ్ అలాగే ఇలా సూసైడ్ అటెంప్ట్ చేశానని బయటికి తెలిసినా మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పినా కూడా మేము మా పని చేయాల్సి వస్తుంది. ఇంకా మీ మీద కేసులు పెడుతూనే ఉంటాము. ఇలానే పెట్టుకుంటూ పోతే మీకు పీడీ యాక్ట్ పడుద్ది అని చెప్పేసి మమ్మల్ని బాగా ఫుల్ హెరాస్మెంట్ చేసి బెదిరిస్తున్నారండి. అసలు పోలీసులు నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా ఇవ్వనివ్వలేదు. చిన్న రిసిప్ట్ కూడా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళనివ్వలేదు. ఎందుకు ఇలా ఎమ్మెల్యేకి అంత సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఎంక్వైరీ కోసం వెళ్ళామని పోలీసులు చెప్తున్నారంట. ఎంక్వైరీ కోసం అని వచ్చినప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? నా దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, మొబైల్స్, ఆఫీస్ మొత్తం సెర్చ్ చేసేసి ఏమేమి ఉన్నాయో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సాక్ష్యాలు, కంపెనీకి చెందినటువంటి డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్, కంప్యూటర్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళిపోయారు? స్టిల్ ఇప్పటికీ కూడా పోలీసుల దగ్గరనే ఉన్నాయి ఇవన్నీ. ఏం అవసరం వచ్చింది అవన్నీ తీసుకోవడానికి? ఎవరిని సేవ్ చేయడానికి? ఎందుకు ఎమ్మెల్యే మీద అసలు యాక్షన్ తీసుకోవట్లేదు? చిన్న మెసేజ్ వాట్సాప్లో వెళ్ళినందుకే బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టారు. మరి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి నుంచి ఇన్ని సాక్ష్యాలు బయట పెడుతున్నప్పటికీ ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆయన మీద ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తున్నారు పోలీసులు ఎమ్మెల్యేకి? ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పేసి నేను బయటకు వచ్చి చెప్తుంటే చిన్న యాక్షన్ కూడా తీసుకోవట్లేదు ఎమ్మెల్యే దుర్గం.